ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో కలిసి గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ప్రశాంత్ కిషోర్ అక్కడి నుంచి నేరుగా చంద్రబాబు వద్దకు వెళ్లారు. లోకేష్ కారులోనే ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి ప్రశాంత్ కిషోర్ వెళ్లటం రాజకీయంగా చర్చాంశనీయమైంది. గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వైసీపీ తరపున ఎన్నికల వ్యూహకర్తగా ప్రధాన పాత్ర పోషించారు. చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఫిలిం, టీవీ, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నంది నాటకోత్సవాలు గుంటూరులో ఘనంగా ప్రారంభమయ్యాయి. బీసీ వెల్ఫేర్, సినిమాటోగ్రఫీ, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎఫ్ఏసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి నాటకోత్సవాలను ప్రారంభించారు. నాటక రంగంలో ఇదొక చారిత్రక ఘట్టం. మంత్రి వేణు మొత్తం 73 అవార్డులు ఇవ్వబోతున్నామని, 38 నాటక సమాజాల నుంచి 1200 మంది కళాకారులు పాల్గొంటారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఫిలిం, టీవీ, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నంది నాటకోత్సవాలు గుంటూరులో ఘనంగా ప్రారంభమయ్యాయి. బీసీ వెల్ఫేర్, సినిమాటోగ్రఫీ, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎఫ్ఏసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి నాటకోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాటక కళాకారులకు అత్యుత్తమ వసతులు కల్పించామని, నిరుత్సాహంతో ఉన్న కళాకారులకు ఇది గొప్ప అవకాశమని అన్నారు. రాష్ట్రంలో అంతరించిపోతున్న కళలను సజీవంగా ఉండాలనేది సీఎం జగన్ ఆకాంక్ష అని అన్నారు. వీధి నాటకాలను సైతం ప్రోత్సహిస్తున్నామన్నారు. వెనుకబడిన వర్గాల నుంచి ఎక్కువ మంది నాటక రంగానికి వస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం అవార్డులు ఇవ్వటం వల్ల కళాకారులకు మరింత గౌరవం దక్కుతోందని, ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇప్పుడు ఇవ్వనున్న అవార్డులు ప్రతిబింబాలని, నాటక రంగంలో ఇదొక చారిత్రక ఘట్టమని మంత్రి వేణు పేర్కొన్నారు. అందరం కలిసి అన్ని కళలని కూడా ఈ రాష్ట్రంలో సజీవంగా ఉంచాలి, నిర్జీవంగా కాదు. సజీవంగా ఉంచడం ద్వారా ఈ నాటక కళలు ఏదైతే వచ్చాయో కళలు రూపాంతరం చెందాయి. ప్రత్యామ్నాయాలు అనేకమైన వచ్చాయి. సినిమా రంగం వచ్చింది, తర్వాత ఇప్పుడు వాట్సాప్ రంగం దాకా వచ్చాం, లేదా చేతిలో చూస్తున్నాం సినిమాలు కూడా. కానీ ప్రేరణ సజీవంగా ఉన్నటువంటి నాటక రంగానికి ఉన్నంత గొప్పతనం వేరు దేనికి రాదు అనేటువంటిది స్పష్టమైనటువంటి అంశం. ఈరోజు నాటక ప్రదర్శనలో నంది అవార్డ్స్ ఇవ్వడం ద్వారా ఈ ప్రభుత్వానికి కళాకారుడి పట్ల, కళల పట్ల, కళాకారుల జీవన ప్రమాణాల పట్ల, అందులోకి మన ప్రాచీన కళలు మనకిచ్చినటువంటి ఆ ప్రామాణికాల పట్ల, ప్రామాణికం అంటే జీవన ప్రామాణికాలను మనకు అందించినటువంటి నాటకాలు, సాంఘిక నాటకాలు, సమాజాన్ని ప్రేరేపించగల నాటకాలు, ఉత్తేజపరచగల నాటకాలు, జీవన ప్రమాణాలను, ఆశయాల్ని జీవించేటువంటి ప్రమాణాలని మనకు అందించినటువంటి నాటకాలని, అనేకమైనటువంటి వాటిని ఇవాళ ఈ ప్రదర్శనలో తీసుకురావడం ప్రత్యేకంగా మా డిపార్ట్మెంట్ వారు తయారు చేశారు. అనేక నాటకాలను చూసిన తర్వాత సంస్కరణలకు ఆద్యుడయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ నంది అవార్డుల్లో గతంలో తనకు అన్యాయం జరిగిందన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక తనను చైర్మన్ చేశారని, అర్హులైన వారికి మాత్రమే నంది అవార్డులు ఇస్తున్నామన్నారు. కళాకారులకు గుర్తింపునిచ్చే ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమని, నాటక రంగాన్ని అన్ని విధాలుగా ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. నా దురదృష్టం ఏంటంటే 20 ఏళ్లలో నాకు ఒకటే నంది అవార్డు వచ్చింది, అది కూడా పోయింది. అందులో ఇది ఏదైతే క్యాన్సిల్ అయిపోయిందో ప్రభుత్వం దగ్గర, అందులో నా ఒక్కడికి ఇచ్చారు. ఇదేదో చాలా అన్అవాయిడబుల్ పోసానికి ఇవ్వకపోతే అని. కానీ నేను అవన్నీ చెప్పేదానికి అన్నీ క్యాన్సిల్ అయిపోయి నాది క్యాన్సిల్ అయిపోయింది. 25 ఏళ్ళ నుంచి నేను కళ ఏది నంది అవార్డు కూడా రాలేదు నాకు. యాక్చువల్గా అయితే 10-15 రావాలి, రైటర్గా, డైరెక్టర్గా, ఆర్టిస్ట్గా, హీరోగా అన్నీ రాలే. తర్వాత జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన నన్ను పిలిచి నువ్వు ఎఫ్డీసీ చైర్మన్ అవ్వమన్నారు. అలా వద్దన్నా నేను సినిమాలు చేసుకుంటానంటే, ఏమైనా నువ్వు పద్దాక పేపర్లో మాడతావు, టీవీలో మాడతావు, వాడు బాగలేదు వీడు బాగలేదు అన్యాయంగా ఇస్తున్నారని, నువ్వు సీట్లోకి వచ్చావు, నువ్వు న్యాయంగా ఇవ్వు. మరి ఇప్పుడు కళాకారులు చాలామంది ఉన్నారు, మీ అందరికీ చాలామంది తెలుసు. డైరెక్టర్లు ఉన్నారు, ఈ సంస్థ నడిపించేవాళ్ళు, పరిషత్తు నడిపించే వాళ్ళు ఉన్నారు, ఇందులో కళాకారులు ఉన్నారు, ఇప్పుడు నటించబోయే వాళ్ళు ఉన్నారు, ప్రదర్శన ఇవ్వబోయే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ మీకు తెలుసు ఎక్కడెక్కడ జడ్జిమెంట్ ఇస్తుంటే మీరు అరుచుకుంటా తిట్టుకుంటా వెళ్ళటం కూడా తెలుసు.
కానీ ఈ ప్రభుత్వంలో చేస్తున్న ఫస్ట్ ఈ నంది అవార్డుల విషయంలో మీరు 100% భరోసా ఉంచుకోండి. క్రిస్మస్ కానుకలు రద్దు చేసి పేద క్రైస్తవులకు క్రిస్మస్ పండుగను దూరం చేసిన దుర్మార్గపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విమర్శించారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు అని చెప్పుకునే జగన్ వారిని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేక అనేక మంది పేదలు వలసలు వెళ్లిపోతున్నారని ఎమ్మెల్యే గద్దె ఆరోపించారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ 21వ డివిజన్ పాత పోలీస్ స్టేషన్ రోడ్డు ప్రాంతంలో పర్యటించారు. అనంతరం జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం క్రైస్తవులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి దైవజనులను సన్మానించారు. ఈ సందర్భంగా గద్దె మాట్లాడుతూ ప్రపంచంలో ఒక్క దేశంలో క్రిస్మస్ వేడుకలు జరుగుతాయని చెప్పారు. ప్రపంచం కదలిక క్రీస్తు పుట్టుకతోనే మొదలైందని, అందుకే పుస్తకాల్లో క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం ఉందని చెప్పారు. క్రీస్తు పుట్టుక ప్రపంచాన్ని ప్రభావితం చేసిందని పేర్కొన్నారు. శాంతి, సహనం, ఐక్యత వంటి సందేశాలు బైబిల్ ద్వారా ఇవ్వబడ్డాయని చెప్పారు. చంద్రబాబు పాలనలో క్రిస్మస్ పండుగ సమయంలో క్రిస్మస్ కానుక ఇచ్చేవారని, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో అలాంటి కానుకలు లేవని విమర్శించారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు అని చెప్పుకునే జగన్ పేదలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్ కానుకలు ఇవ్వడం జరిగింది. అంటే ఈ దేశంలో పేదవారు ఉన్న ఈ దేశంలో పండగను వాళ్ళు కూడా కొంతవరకు సెలబ్రేట్ చేసుకోవాలి, కొంతైనా వాళ్ళు ఆనందం చూడాలని ఒక మంచి కాన్సెప్ట్తో అటు హిందువుల పండగ అయిన సంక్రాంతికి లేదా దసరాకు, అదేవిధంగా ముస్లిమ్స్ పండుగ అయిన రంజాన్కి, క్రైస్తవుల పండుగ అయిన క్రిస్మస్కి అన్నీ మనకి ఈ 3 మతాలు ప్రధానం కాబట్టి ఈ 3 మతాలకు ఉపయోగపడేందుగా ప్రతి సంవత్సరం కూడా క్రిస్మస్ కానుకలు ఇచ్చేవారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పేదలంటే నాకు చాలా ప్రాణం అని చెబుతూ ఉంటారు. నా సోదరులు, నా ఎస్సీలని చెబుతారు. కానీ ఏ ఒక్క పండగకి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలనే భావన కలగల. గత ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాన్ని కొనసాగించాలనే ఉద్దేశం కూడా ఆయనకి లేదు. ఆయనకి పేద ప్రజల కంటే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఏ విధంగా హింస పెట్టాలి, ఏ విధంగా మానసిక క్షోభ పెట్టాలనే దాని మీద ఆయన మనసంతా దృష్టిని తప్పితే పేదల ఓట్లతో గెలిచి ఆ పేదలకు ఏదైనా చేద్దామనే భావన ఎక్కడ కూడా కలగలేదు. ఈరోజు పేదలు ఉపాధి లేక, నిత్యావసర ధరలు పెరిగిపోయి, అటు ఉపాధి తగ్గిపోయి వాళ్ళ నెలవారీ పిల్లలకి 2 పూట్ల భోజనం పెట్టడమే కానా కష్టమైన సందర్భాలు మనం చూస్తాం. వాళ్ళు పని చేద్దామంటే పని లేదు, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు. మరి ఎక్కడ నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. ఆ విధంగా అసలు ఏం చేయాలో దిక్కు తోసిన పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు. శాంతి, సహనం, సమానత్వం ఈ 3 ఆధారంగానే యేసుక్రీస్తు ప్రబోధనలు అన్నీ జరిగినాయి. చరిత్రనే తిరగరాసిన వ్యక్తి, చరిత్రను విభజించిన వ్యక్తి మనకి యేసుక్రీస్తు గారు. ఆయన బోధించిన బోధనలు అందరికీ సమానత్వం, శాంతి, సహనం ఈ 3 మీదే ఆయన ప్రబోధనలు అన్నీ జరిగినాయి. మనం కూడా ఆయన చూపిన దారిలో వెళ్తూ ప్రజలందరికీ, తోటి మానవులకి సాయం చేస్తూ అందరికీ సుఖ సంతోషాలతో అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ చిన్న కార్యక్రమానికి హాజరైన ఫాదర్ గారికి, అలాగే మన తూర్పు ఎమ్మెల్యే అయినటువంటి మన గద్దె రామ్మోహన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోన్న రోజుల్లో కూడా యేసుక్రీస్తు బోధనలు అనుసరించి అందరూ శాంతి కాముకులయ్యి అందరూ సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ. దొంగే దొంగ అన్నచందంగా విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని బీజేపీ ఆందోళన చేయటం హాస్యాస్పదంగా ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్ అన్నారు. మోడీ, జగన్ కలిసి ప్రజలపై 10,000 కోట్ల విద్యుత్ భారాలను మోపారని వ్యాఖ్యానించారు. ఏపీ బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే మోడీ దగ్గరకు వెళ్లి విద్యుత్ సంస్కరణలు ఎత్తివేయాలని చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో విజయవాడ రాణిగారి తోట సబ్స్టేషన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి దొన్నిపొడి కాశీనాథ్ మాట్లాడుతూ, కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ ఇప్పటికీ 5 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాలని సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తోందని చెప్పారు. దొంగే దొంగ అన్న చందంగా విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని బీజేపీ ఆందోళనలు చేయడం హాస్యాస్పదమన్నారు. పెంచేది మీరే, పెంచాలని ఆదేశించేది మీరేనని ఆరోపించారు. 10,000 కోట్ల భారాన్ని బీజేపీ, వైసీపీ ప్రభుత్వాలు ప్రజలపై మోపాయని దుయ్యపట్టారు. ఏపీ బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే మోడీ దగ్గరకు వెళ్లి సంస్కరణలను ఎత్తివేయాలని చెప్పాలని డిమాండ్ చేశారు.
మోడీ జగన్ కలిసి తోడు దొంగాట ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. మరో 90 రోజుల్లో ఆ రెండు పార్టీలకు పుట్టగతులు ఉండవని చెప్పుకొచ్చారు. దత్తపుత్రుడైన ఆదానికి స్మార్ట్ మీటర్ల ఫ్యాక్టరీ పెట్టుకోమని పెంపుడు కొడుకైన జగన్కు షిరిడీ సాయి కంపెనీ పేరు మీద దోచిపెడుతున్నారని చెప్పారు. ఆస్తి పన్నులు, చెత్త పన్నులు పెంచింది కూడా మోడీనేనని ఆయన ఆరోపించారు. ప్రజలకి తరఫున నిలబడాల్సినటువంటి బాధ్యత నుండి తప్పుకొని దొంగని అరిచినట్టుగా మీ వైపు నుంచి ఉండటం అని అంటే ఇంతకంటే దారుణం ఇంకోటి ఉందా అని చెప్పనేటువంటి అడుగుతున్నాం. అందుకనే 10,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద మోపినటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ, మోపమని చెప్పినటువంటి బీజేపీకి కానీ కనీసమైనటువంటి ఇంగితం ఉందా అని అడుగుతున్నాం. నీకు చిత్తశుద్ధి ఉంటే బీజేపీ వాళ్ళకి వెళ్ళి మోడీ దగ్గరికి వెళ్ళి, అయ్యా మోడీ గారు సంస్కరణలు ఎత్తాయి, ఈ సంస్కరణలు ఎత్తకపోతే ఆంధ్రదేశంలో మాకు పుట్టగతులు ఉండవు అని చెప్పారని, మట్టి కొట్టుకుపోతామని చెప్పారని చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటే అది వదిలిపెట్టి దొంగని అరిచినట్టుగా ఈ రకమైనటువంటి వైఖరి తీసుకోవటం సరైందా అని అడుగుతున్నాం. అందుకని ఈ దొంగ రాజకీయాలు వద్దు, తోడు దొంగలాటొద్దు. జగన్మోహన్ రెడ్డి మీరు కలిసే ఈ దొంగాట ఆడుతూ ఉన్నారు. ఈ దొంగాటకి చెల్లు చీటీ పాడే రోజులు ఇంకా 90 రోజులు మాత్రమే. మీ ఇద్దరికీ ఈ ఆంధ్రదేశంలో పుట్టగతులు లేకుండా పోయే రోజు దగ్గరలో ఉంది. చంద్రబాబు పెంచిన కరెంట్ ఛార్జీలను తగ్గిస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ అంతకన్నా 10 రెట్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని బీజేపీ స్టేట్ మీడియా ఇన్ఛార్జ్ పాతూరి నాగభూషణం విమర్శించారు. స్మార్ట్ మీటర్ల పేరిట రైతులను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు బీజేపీ ఆందోళనలు చేస్తూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ రాణిగారి తోట సబ్స్టేషన్ ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నాలో బీజేపీ స్టేట్ మీడియా ఇన్ఛార్జి పాతూరు నాగభూషణం మాట్లాడుతూ చంద్రబాబు పెంచిన కరెంటు ఛార్జీలను తగ్గిస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ అంతకన్నా 10 రెట్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని విమర్శించారు. స్మార్ట్ మీటర్ల పేరిట రైతులను ఇబ్బందులు పెడుతున్నారని చెప్పారు. ఎఫ్ఆర్ఎంబీ అప్పుల లిమిట్ను పెంచుకునేందుకు ప్రజలపై అనేక భారాలు మోపారని చెప్పారు. విద్యుత్ సంస్థను జగన్ అప్పుల కుప్పగా మార్చేశారని ఆరోపించారు. వేల కోట్ల అప్పులు తెచ్చి సంక్షేమం పేరుతో కొద్దిమందికే ఇస్తే సొమ్మును స్వాహా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఎఫ్ఆర్ఎంబీకి మన జీడిపిలో 3.5 ఏదైతే అతను లోన్ తీసుకోవచ్చో 3.5% దేని లిమిట్ ఉందో దానికి కాదని 5.5 కోసం ఇక్కడ ఈ రాష్ట్రంలో నేను విద్యుత్ ఛార్జీలు పెంచుతాను, రైతులకు మీటర్లు పెడతాను, అదేవిధంగా స్వచ్ఛ భారత్ ట్యాక్స్ వేస్తాను, మున్సిపాలిటీల్లో ట్యాక్స్ వేస్తానని చెప్పి ఆ రోజున మరి ఆర్బీఐకి ఒక లెటర్ ఇచ్చి ఈ రోజున ప్రజల యొక్క డబ్బుల్ని దోచుకోవడమే కాకుండా ఇవాళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్నే అంత అప్పులు కుప్పలుగా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అనంతరం బీజేపీ నేత కిలారు దిలీప్ మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. విద్యుత్ ఛార్జీల పేరుతో ప్రజలను ముఖ్యమంత్రి జగన్ దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. ఆయన ఎలక్షన్స్ ముందు చేసిన ఎటువంటి వాగ్దానాలు కూడా పూర్తి అవ్వకపోగా ఇవాళ వాళ్ళ మీద భారాలు పెంచుతూ ఆయన ఇచ్చే నవరత్నాలు ఏ విధంగా లాక్కోవాలనే ఉద్దేశం తప్ప ఇంకా వేరేది ఏమీ కనిపించలేదు. ప్రజలు ఆ మబ్బి నుంచి బయటికి తొలగాలని కూడా మేమందరం కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన చెప్పిన ఏ వాగ్దానం కూడా పూర్తి కాలేదు. వారి మీద ఆ రోజు బిల్లులు చూపించి ఇదేదో బాగా పెంచారు టీడీపీ కనుక మాకు ఓట్లు వేస్తే మేము తగ్గిస్తామన్న మాట ఏమాత్రం నిజం కాకుండా ఇవాళ 2 రెట్లు 3 రెట్లు బిల్లులు చెల్లించాల్సి వస్తుంది. వినియోగదారుల హక్కులు, వినియోగదారుల రక్షణ చట్టం గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కన్స్యూమర్ కమిషన్ 2 ప్రెసిడెంట్ చిరంజీవి నేలపూడి తెలిపారు. ఏ వస్తువు కొనుగోలు చేసినా బిల్లులు జాగ్రత్తగా పెట్టుకోవాలని, కొనుగోలు చేసిన వస్తువు సరిగా లేక మీరు నష్టపోయిన వినియోగదారుల కమిషన్లో ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. ఫిర్యాదు చేసిన 3 నెలల నుంచి 5 నెలల లోపు పరిష్కారం చేసి పరిహారం ఇప్పిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు 2 కోట్ల రూపాయల పరిహారాన్ని ఇప్పించామని చెప్పారు. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్, వినియోగదారుల అవగాహన ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని కన్జ్యూమర్ కమిషన్ 2 కోర్టు హాల్లో వినియోగదారుల రక్షణ చట్టం 2019 గురించి అవగాహన సదస్సును నిర్వహించారు. కన్జ్యూమర్ కమిషన్ 2 ప్రెసిడెంట్ చిరంజీవి నేలపూడి ముఖ్య అతిథిగా, కమిషన్ సభ్యులు శశికళ, వెంకటరమణ అతిథులుగా విచ్చేశారు.
ఈ సందర్భంగా కన్జ్యూమర్ కమిషన్ 2 ప్రెసిడెంట్ చిరంజీవి నేలపూడి మాట్లాడుతూ వినియోగదారులు తాము కొన్న వస్తువులో సేవా లోపం, మరమ్మతుల విషయంలో సదరు కంపెనీ సరైన సహకారం లేకపోతే వారి మీద చర్య తీసుకోవడానికి వినియోగదారుల కమిషన్లో ఫిర్యాదు చేయవచ్చన్నారు. సుమారు 5 లక్షల రూపాయల లోపు నష్టపరిహారానికి సంబంధించి ఫిర్యాదు చేస్తే ఎటువంటి కోర్టు ఫీజు చెల్లించనవసరం లేదని, 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు ఉంటే 200 రూపాయలు ఫీజు కట్టాలన్నారు. సెల్ ఫోన్, టీవీ, రియల్ ఎస్టేట్ ప్లాటు, అపార్ట్మెంట్ ప్లాటు ఇలా దేనికి సంబంధించిందైనా ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. కొన్న వస్తువుకు సంబంధించిన రసీదులు తీసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలని, ఎన్ని సంవత్సరాల గ్యారంటీ, వారంటీ చూసుకొని కమిషన్కొచ్చి ఫిర్యాదు చేస్తే సదరు సంస్థలకు నోటీసులు పంపించి 3 నెలల్లో పరిష్కారం చూపిస్తామన్నారు. వినియోగదారుడికి సరైన సహకారం చేయకపోయినప్పుడైతే వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి ఈ వినియోగదారుల కమిషన్కి వచ్చి వాళ్ళకి జరిగినటువంటి నష్టాన్ని, పరిహారాన్ని పొందడానికి ఛాన్స్ ఉంటుంది. దీనికి చాలా తక్కువ మొత్తంలోనే కోర్టు ఫీజులు కానీ అన్నీ ఉంటాయి. సుమారు 5 లక్షల వరకు కూడా మీకు ఎటువంటి కోర్టు ఫీజు ఉండదు. 5 లక్షల నుంచి 10 లక్షల వరకు 200 రూపాయలతో మీకు జరిగినటువంటి నష్టాన్ని అది ఎంతైనప్పటికీ కూడా మీరు పొందవచ్చు. అది మీరు ఉదాహరణకు మీరు ఏదైనా సెల్ ఫోన్ కొన్నా, టీవీ కొన్నా, తర్వాత రియల్ ఎస్టేట్ ఏదైనా ప్లాట్ కొన్నా, బిల్డింగ్, అపార్ట్మెంట్లో బిల్డింగ్ కొన్నటువంటి వాళ్ళు ఇచ్చిన ప్రామిస్ని, వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని ఏదైనా వైలేషన్ ఉన్నప్పుడు దాన్ని మీరు దానికి జరిగిన నష్టాన్ని కానీ దాని యొక్క డిలే కానీ మీరు ఈ కన్జ్యూమర్ కమిషన్ ద్వారా మీరు పొందవచ్చు. అనంతరం వినియోగదారుల అవగాహన ఫౌండేషన్ అధ్యక్షులు తరుణ్ కాకాని మాట్లాడుతూ వినియోగదారుల హక్కుల గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కలిగేలా అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. వినియోగదారులు నష్టపోయినప్పుడు ఎలా ఫిర్యాదు చేయాలి, ఎలా పరిహారం పొందాలి అనేది వివరించడం జరిగిందన్నారు. విత్తనాలు కానివ్వండి, పెస్టిసైడ్స్ ఇవన్నీ కొని మోసపోతున్నారు. వారందరూ కూడా మేము మా సంస్థ తరపున ఉచితంగా కేస్ ఫైలింగ్ చేయడం, అలాగే కేసు వాదించడం కూడా జరుగుతుంది. మరి మొన్న ఈ మధ్యనే రీసెంట్గా CC నెంబర్ 36/2022లో కూడా ఇన్సూరెన్స్ కేసులో బాధితులకి న్యాయం చేస్తూ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే క్రెడిట్ కార్డ్ స్వైప్ చేస్తే 2% ఛార్జ్ చేస్తున్నారు కొంతమంది రీటైల్ షాప్స్. వారికి కూడా అగేన్స్ట్గా CC నెంబర్ 142/2021 ఏదైతే ఉందో దాని ప్రకారం కూడా అది కరెక్ట్గా జడ్జిమెంట్ రావటం. అట్లాగే కోవిడ్ కేసులో ఇన్సూరెన్స్ లాక ఇబ్బంది పడుతున్నటువంటి కొంతమంది కన్జ్యూమర్ కేసెస్ దాదాపు చివరి స్టేజ్కి వచ్చినాయి. సో వారికి కూడా న్యాయం జరిగేటట్టు చేస్తున్నాం. ఏపీ కాంగ్రెస్ కమిటీ, నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు వర్ధంతి కార్యక్రమాన్ని ఆంధ్రరత్న భవన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షులు నరహర్శెట్టి నరసింహారావు, పార్టీ నాయకులు పివి నరసింహారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజకీయాల్లో నైతిక విలువలు ఉండాలని, ఆ విలువల కోసం చివరి వరకు పోరాడిన మహనీయుడు పివి నరసింహారావు అని అన్నారు. తెలుగువాడిగా ఆయన ఉన్నత శిఖరాలను అధిరోహించారని అన్నారు. పార్టీని నమ్మేవారికి, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేవారికి, తూచా తప్పకుండా అమలు చేసేవారికి పివి నరసింహారావులా ఉన్నత శిఖరాలు అధిరోహించే అవకాశం ఉంటుందన్నారు. భూ సంస్కరణలు తీసుకొచ్చిన మహనీయుడు పివి నరసింహారావు అని, ఆయనను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ హృదయంలో పెట్టుకుందన్నారు. ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తామన్నారు. ఆ నైతిక విధుల వరకు చివరి వరకు పోరాటం చేసినటువంటి మహనీయుడు పివి నరసింహారావు గారు. మన తెలుగువారిగా ఆయన ఉన్నత శిఖరాలను ఎంతవరకు వెళ్ళాలి అంతవరకు కూడా ఈ జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆయనకు సముచిత స్థానాన్ని అధిష్టానం ఇచ్చిందని కూడా ఇదంతా మనవి చేస్తూ, పార్టీని నమ్మిన వారికి, పార్టీ సిద్ధాంతాలని ప్రజల్లో తీసుకెళ్లి తూచా తప్పకుండా అమలు చేసేవారికి పివి నరసింహారావు గారికి ఉన్నత శిఖరాలని అధిరోహించే స్థితి ఉంటుందని కూడా ఇదంతా మనవి చేస్తూ, భూ సంస్కరణ లాంటి చారిత్రాత్మకమైనటువంటి ఘట్టాలు తీసుకొచ్చినటువంటి మహనీయుడు పివి నరసింహారావు కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పివి గారిని హృదయంలో పెట్టుకుంటాం. ఆయన ఆశయ సాధన కోసం మేము పనిచేస్తాం. ఆనాడు మైనార్టీ గవర్నమెంట్లో మెజార్టీ గవర్నమెంట్గా కూడా 5 సంవత్సరాలు ఫుల్ఫిల్ చేసినటువంటి రాజనీతిజ్ఞుడు పివి నరసింహారావు కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఆయన బాటలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులుగా మేమంతా కూడా పయనం చేస్తామని కూడా సవింగా. దేశం యొక్క అభివృద్ధిలో కానీ ఆయన పాత్ర ప్రత్యేకమైంది, అది ఎవరు కాదనలేంది. బహుభాషా కోవిదుడు, ఎంతో గొప్ప బాధ్యతలు తీసుకున్నటువంటి, గురుతర బాధ్యతలు స్వీకరించినటువంటి మహానాయకుడు, రాజనీతిజ్ఞుడు అన్నగారు చెప్పినట్లుగా. ఆయన్ని కొనియాడాలంటే ఎన్ని పుస్తకాలైనా రాయొచ్చు. ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఈ రోజున భారతదేశం ఇంత ముందుకు పోతా ఉంది అంటే కారణం ఆయనే.
మరి ఎకనామిక్స్ రిఫార్మ్స్ తీసుకొచ్చి ఫ్రీ ఎకానమీ ద్వారా సరళీకృత ఆర్థిక విధానం ద్వారా ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి, రాష్ట్రంలో భూ సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ప్రముఖ నాయకుడు పివి నరసింహారావు గారికి మేమందరం. పివి నరసింహారావు గారు అట్లాగే ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కాంగ్రెస్ పార్టీలో 50% గ్లోబలైజేషన్ వ్యతిరేకించినా కూడా గ్లోబలైజేషన్ చాలా అవసరం, లేకపోతే దేశాభివృద్ధి చెందదు, ఈ ప్రపంచం అంతా ముందుకెళ్తుంటే మనం వెనకబడడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో గ్లోబలైజేషన్ తేవడం మూలంగానే ఇవాళ ఈ దేశము ప్రపంచ అగ్రదేశాల్లో ఒక దేశంగా తయారైందని భావిస్తూ ఉన్నాను. తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం పథకం వల్ల ఆటో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె పొలారి, ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం నగర అధ్యక్షులు డి శ్రీనివాస్ తెలిపారు. ఈ పథకానికి ఎవరూ వ్యతిరేకం కాదన్నారు. కానీ పథకం వల్ల నష్టపోయే బాధిత కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల నష్టపోతున్న ఆటో కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్టీయూ అనుబంధం ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె పోలారి, ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం నగర అధ్యక్షులు డి శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలంగాణ ఆర్టీసీ ఇతర ప్రభుత్వ రంగాల్లో డ్రైవర్లుగా అర్హతలు ఉన్న ఆటో కార్మికులను తీసుకోవాలని, అదేవిధంగా మిగిలిన వారికి ప్రత్యామ్నాయ ఉపాధి, ఆర్థిక సహకారం కల్పించాలని డిమాండ్ చేశారు. ఏపీలో ప్రతిపక్ష పార్టీ ఉచిత ప్రయాణ హామీ ఇచ్చిందన్నారు. వారితో పాటు మరే పార్టీ అయినా అటువంటి హామీల సందర్భంలో నష్టపోయే ఆటో కార్మికులకు ఎటువంటి ఆర్థిక భరోసా కల్పించాలో ముందుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ చలానాలు, ఆటో ఫైనాన్స్ కిస్తీలతో తీవ్ర ఆర్థిక భారాలతో ఆటో కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వేల సంఖ్యలో ఉన్న ఆటో కార్మికులు, వారిపై ఆధారపడిన కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయన్నారు. పథకాలు తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. మరే నోటుతోటి అక్కడ ఉన్నటువంటి ఆటో కార్మికులందరికీ 12,000 రూపాయల ఆర్థిక సాయం ఇస్తారని చెప్పినటువంటి నూతన ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేసే పరిస్థితి లేదు. లక్షలాది మంది ఆటో కార్మికులు ఈ రోజున రోడ్డు పాలయ్యే పరిస్థితి ఉన్నది. వాళ్ళ జీవనోపాధికి నష్టం కలుగుతూ ఉంది. తీసుకున్నటువంటి ఫైనాన్షియల్ సకాలంలో కట్టలేక, వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోలేక ఇప్పటికే చాలామంది సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది కూడా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారంలోకి వస్తే మేము కూడా మహిళలపైకి ఫ్రీ బస్ పెడతామని చెప్పి టీడీపీ పార్టీ ఇప్పటికే ఆల్రెడీ మేనిఫెస్టోలో పెట్టింది. ఒకవేళ అదే పరిస్థితి జరిగితే ఇక్కడ ఉన్నటువంటి లక్షలాది ఆటో కార్మికులు ఏం చేయదలుచుకున్నారు? మీరు పెట్టే పథకాల వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. పథకాల వల్ల ఏదైతే ఇబ్బంది పడతారో, నష్టపోతారో ఆ వర్గాన్ని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఈ పార్టీకి, ప్రభుత్వానికి ఉంది. తెలంగాణలో, కర్ణాటకలో ఉచిత బస్సు పథకాల కారణంగా ఆటో కార్మికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. తెలంగాణలో ఆందోళన చేస్తూ ఉన్నారు. తెలంగాణలో ఆందోళన చేస్తున్న ఆటో కార్మికులు మేము మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం, సంఘీభావం ప్రకటిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే పథకం ద్వారా మరి ఉపాధి కోల్పోతున్న ఆటో రంగం ఉందో, ఈ రంగం కార్మికుల్ని ప్రభుత్వ రంగంలో కానీ, ఆర్టీసీలో కానీ వాటిల్లో మీరు అవుట్సోర్సింగ్లో ఇతరత్ర ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది. ఆ రకంగా అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా ఆర్థిక సహకారం కూడా అందించాలని డిమాండ్ చేస్తున్నాం. మన రాష్ట్రంలో కూడా ఒక పార్టీ ఇలాంటి పథకం అమలు చేస్తామని ప్రకటించింది. లేదా మరికొన్ని పార్టీలు ముందుకు రావచ్చు. సరే, ఆ పథకాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. కానీ ఆ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఆ పథకం అమలు చేస్తే వచ్చే పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులు దృష్టిలో ఉంటుంది. ఆటో కార్మికులకి మరి అన్ని రకాలుగా ఆదుకునేందుకు ఆ పార్టీ పాతబస్తీలోని పాత శివాలయంలో ఆర్ఎస్ఆర్ ఫ్రూట్స్ పుట్టేపు రాజేష్, లలిత దంపతుల ఆధ్వర్యంలో అయ్యప్ప పడిపూజ కన్నుల పండుగగా జరిగింది. అయ్యప్ప ఆలయ అర్చకులు మురళీ నంబూద్రి నేతృత్వంలో జరిగిన అయ్యప్ప భజనలో అయ్యప్ప దీక్షాధారులు అయ్యప్పను కొలుస్తూ భక్తి తన్మయత్వంలో మునిగిపోయారు. విజయవాడ పాతబస్తీలోని పాత శివాలయంలో అయ్యప్ప పడిపూజ కన్నుల పండుగగా సాగింది. ఆర్ఎస్ఆర్ ఫ్రూట్స్ పుట్టెపు రాజేషు, లలిత దంపతుల ఆధ్వర్యంలో జరిగిన పూజలో అయ్యప్పలతో పాటు సామాన్య భక్తులు పాల్గొన్నారు. అయ్యప్ప ఆలయ అర్చకులు మురళీ నమ్మోద్రి నేతృత్వంలో ఉదయం గణపతి హోమం నిర్వహించారు. సాయంత్రం జరిగిన అయ్యప్ప భజనలో అయ్యప్ప దీక్షాదారులు అయ్యప్పను కొలుస్తూ భక్తి తన్మయత్వంలో మునిగిపోయారు. రాజేష్, లలిత, కార్తీకులు మణికంఠునికి పుష్పాభిషేకం నిర్వహించారు. అనంతరం మురళీ నమోద్రని అయ్యప్ప స్వాములు ఘనంగా సత్కరించారు. ఈ పూజా కార్యక్రమంలో ఆర్ఎస్ఆర్ ఫ్రూట్స్ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణాన్ని రకరకాల పుష్పాలు, పండ్లతో అలంకరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. హరివరాసనం పాటతో అయ్యప్పకు జోలపాడిన అనంతరం స్వాములకు, భక్తులకు వివిధ రకాల వంటకాలతో భిక్ష ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా ఇక్కడ స్వాములు మాలధారణ చేసి శబరిమలై వెళతారని, రాజేష్, లలిత దంపతులు ఇక్కడ స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, హోమాలు నిర్వహించినట్లు మురళీ నమూద్రి స్వామి చెప్పారు. ప్రతిరోజు మాలాధారణ, ఇరుముడి, భక్తులకు అర్చన అన్నీ కూడా కేరళ సంప్రదాయ ప్రకారం జరగబడిన స్వామి.
ఈ నవంబర్ 16వ తేదీ నుండి డిసెంబర్ 27వ తేదీ వరకు మండల పూజ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ప్రతి సంవత్సరం రాజేష్ స్వామి గారు శబరిమల దీక్ష తీసుకొని శబరిమల వెళ్తుంటారు స్వామి. ఈరోజు రాజేష్ స్వామి గారు ఉదయం గణపతి హోమం, అష్టాభిషేకం, పూలలంకరణ, మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం భజన, అయ్యప్పలకు ప్రసాదము అన్నీ ఏర్పాటు చేశారు స్వామి. ప్రతి సంవత్సరం స్వామివారికి కావలసిన అన్నదానమునకు అన్నీ కూడా సహకరిస్తారు స్వామి. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గ్రామీణ నున్న గ్రామంలోని చినకంచి దేవస్థాన ప్రాంగణంలో నెలకొల్పిన శ్రీ స్వామినాథ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజులు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు స్వామివారికి విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గ్రామీణ నున్న గ్రామంలోని చిన్నకంచి దేవస్థాన ప్రాంగణంలో నెలకొల్పిన శ్రీ స్వామినాథ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజులు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు స్వామివారికి విశేష అభిషేకం నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి ఉత్తరద్వార దర్శనం, లక్ష తులసి పూజ జరిగింది. భక్తులు స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు పొందారు. ఆలయ చినకంచి క్షేత్రంలో శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు హైదరాబాద్ వాస్తవ్యులైన మాగంటి సత్యనారాయణమూర్తి కుమారుడు మధురావు చేత స్వామినాథ స్వామి దేవాలయాన్ని ప్రత్యేకంగా నిర్మాణం చేయించారన్నారు. స్వామివారు సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని, సంతానం కావలసిన వారు ఇక్కడ షష్ఠి నాడు ప్రత్యేకమైన పూజ చేయించుకుంటే వారికి సంతానం కలుగుతుందని, కళ్యాణం జరుగుతుందని, కష్టాలు తొలగిపోతాయని విజయేంద్ర సరస్వతి స్వామివారు తెలిపారన్నారు. సంతానం కావాల్సిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ అభిషేకం షష్ఠి నాడు ప్రత్యేకమైన పూజ చేయించుకున్నట్టయితే వారికి సంతానం కలుగుతుందని, కళ్యాణం కలుగుతుందని, కష్టాలు తొలగిపోతాయని శంకర విజయేంద్రుల వారు చెప్పిన మీట వారి యొక్క అమోఘ వాక్కు ఫలితంగా మరి అనేక మంది మా కోరికలు నెరవేరినాయి అన్నటువంటి పరిస్థితిని ఈ చినకంచి క్షేత్రంలో ఉన్న స్వామినాథ క్షేత్రంలో చూస్తున్నాం. ఈ రోజున స్వామినాథ స్వామి వారి ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలు మాగంటి సత్యనారాయణమూర్తి గారి ఆధ్వర్యంలో నెల్లూరు నుంచి ప్రత్యేకంగా వచ్చినటువంటి శాస్త్రి గారు వారి శిష్య బృందం పర్యవేక్షణలో బ్రహ్మత్వంలో బ్రహ్మోత్సవాలు ఈ రోజున ప్రారంభమైంది. ఇప్పుడే ఋతుకువర్ణం, విఘ్నేశ్వర పూజ, కంకణధారణ అయింది. కృతికా మండల స్వస్తి ఈనాడు జరుగుతోంది.